హాయ్ హలో మై నేమ్ ఇస్ రాధిక. టుడే స్పెషల్ రెసిపీ వాట్ ఈస్ దిస్ అని చూస్తున్నారా? ఇది నిమ్మకాయ సేమియా పులిహోర. దీనికి ఇంగ్రీడియంట్స్ నార్మల్ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏనండి, పోపు. కాకపోతే ఈ ఈ సేమియాని శుభ్రంగా ఒక్కసారి 1 or 2 minutes మాత్రమే ఉడికించి ఇలా పొడి పొడిగా చూసుకునేలా చేసుకోవాలి. అలా అయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా అదిరిపోయింది. నేను ఇప్పుడే టేస్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం లాస్ట్ మినిట్లో ట్రిక్ ఏంటంటే దీనికి ఒక నిమ్మకాయ ఇది బాగా చల్లబడ్డాక మాత్రమే, సేమియా చల్లబడ్డాకే వేసుకోవాలండి, లేకపోతే అది చేదు వచ్చేస్తుంది. ఇదొక ట్రిక్ మాత్రం పాటించండి. యాజ్ ఇట్ ఈజ్ మిగతాదంతా సూపర్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మమ్మల్ని ముందుకు సాగేలా చేయండి. అట్ ద సేమ్ టైం ఇంకా ప్రాసెస్ చెప్పాలి అని మా పాప అంటుంది. నాకు కూడా ఇది ఫస్ట్ టైం కాబట్టి ఐ హ్యావ్ మోర్ ఎక్సైటింగ్ క్యూరియాసిటీతో ఉన్నాను. ఎన్ని లైక్స్ వస్తాయా, ఎన్ని సబ్స్క్రైబ్స్ వస్తాయని. నిమ్మకాయ లాస్ట్ మినిట్లో వేసినప్పుడు జాగ్రత్తగా చల్లబడ్డాక సేమియా ఇలా చూడండి ఎంత చక్కగా రాలుతుందో. ఇలా ఉడకబెట్టాలి, ఎక్కువ ఉడకబెట్టకూడదండి. ఉడకబెట్టిన వెంటనే తీసేసి చల్లటి నీటిలో జల్లెడ పట్టేయాలి. ఆ బంకంతా పోతుంది కదా. ఆఫ్టర్ సేమే ఇలా వస్తుంది, మనం అనుకున్నట్లు ఇలా వస్తుందండి. ఓకే, హౌ ఇస్ దిస్? బాగుందండి, చాలా బాగుంది. ఒకసారి మా బాబు కూడా రెసిపీ తినడానికి తొందరగా వచ్చేసేటండి. ఈరోజు ఒక్కలు అండ్ సమోసా చేయాలని అనుకుంటున్నాం. ఐ థింక్ ఎప్పుడు పెడుతున్నవే, కాకపోతే నేను ఎక్కడైనా ఈ చిన్న టిప్పులు మీకోసం యాడ్ చేస్తూ ఉంటాను, అందువల్ల చూడమని చెప్తున్నాము. అట్ ద సేమ్ టైం మాకు కొంచెం వీటికి వీడియో ముందుకు సాగాలంటే మీరు లైక్ చేస్తూ ఉండండి. ఈ ట్రిక్ మాత్రం పాటించండి. చేదు రాకుండా సేమియాని చల్లబడ్డాక పోపు వేసాక, పోపు వేసిన 2 minutes 3 minutes వేడి చల్లబడ్డాక నిమ్మకాయని చల్లుకోండి. ఆఫ్టర్ దట్ యాజ్ అండ్ చిన్న పసుపు లైట్గా వేసుకోవాలండి. పులిహోర కదా, పోపులోనే పసుపు వేసుకుంటే యాజ్ సూపర్. ఎంత బాగా వచ్చిందో చూడండి. మిరపకాయలు 3 మాత్రమే వేయాలి, కారం ఎక్కువగా ఉంటుంది కదా.